అందరికి నమస్తే. ఫేక్ కరెన్సీ తెలుసు, ఫేకు మనుషులు తెలుసు, ఫేక్ చాలా తెలుసు, కానీ ఫేక్ అరెస్టులు ఉన్నాయి తెలుసా? అది ఒరిజినల్ పోలీసులే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ప్రభుత్వ పెద్దల నుంచి ప్రెషర్. ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగిన మనకు తెలియని చాలా అరెస్టులు అట్లా జరిగినాయి. అరెస్టులు చేస్తారు, తర్వాత జడ్జి దగ్గర పోగానే బెయిల్ ఇచ్చేస్తారు, పొద్దంతా హడావిడి చేస్తారు పోలీసులు. ఇవంతా సోషల్ మీడియాలో ఉండే వారియర్స్కి అందరికీ తెలుసు. రెండు ఇంపార్టెంట్ కేసుల గురించి ఈ మధ్య బాగా డిస్కషన్ అయింది. ఒకటి ఐబొమ్మ రవి, రెండోది అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సందర్భంగా తొక్కిసలాట, దాని తర్వాత జరిగిన అరెస్ట్. ఆ కేసులు అయిపోయినాయి, చాలా రోజులు అయిపోయింది. కానీ వాళ్ళకి బెయిల్ వచ్చింది. అల్లు అర్జున్ బెయిల్ వచ్చింది, రీసెంట్గా ఐబొమ్మ రవి కూడా బెయిల్ వచ్చింది. వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ ఎందుకు వచ్చిందో తెలిస్తే కూడా పరిశాని. అందుకే ఫేక్ అరెస్ట్ అంటున్నాను నేను. అంటే సమాజం ముందు, జనాల ముందు ఏదో బిల్డప్ ఇచ్చుకునేందుకు ఇస్తున్న అరెస్టులు, గవర్నమెంట్ ప్రెషరు, పోలీసులను ఎట్లా మిస్యూజ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది చెప్పే వార్తనే ఇది. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి పోలీసులను వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే నిజంగానే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ పని ఏంది, వాళ్ళ శాంతి భద్రతలు ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, రాష్ట్రంలో ఎట్లా శాంతి భద్రతలు కాపాడాలి, ఎట్లా అసాంఘిక శక్తులను అరెస్ట్ చేయాలి, అది. కానీ పోలీసుల మీద గవర్నమెంట్ ప్రెషర్ ఎక్కువైపోయి అసలు ఈ అసాంఘిక శక్తులు ఇవన్నీ వదిలేసినారు. అన్ని ఫేక్ అరెస్ట్లు అవుతున్నాయి. గవర్నమెంట్ ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, గవర్నమెంట్ ఎవరు తిరిగితే వాళ్ళని అరెస్ట్ చేసి పడేస్తారు. అసలు కాన్సన్ట్రేషన్ వాళ్ళ టైం అంతా కూడా ఇక్కడనే పోతుంది, వాళ్ళ రిస్క్ అంతా కూడా దీని మీదే ఉంది. డెక్కాయిట్లను పట్టుకునే టైం లేకుండా పోయింది పోలీసులకి. వాళ్ళు ఈగల్ టీం అని పెట్టింది, చూసినరా? గింజాయి అని నిన్న మొన్న కూడా చూసినాం. గంజాయి అని 3 యువకులు గంజాయి తాగిపిచ్చి ఒక అమ్మాయిని ఇక్కడనే హైదరాబాద్లోనే రీసెంట్గా. ఈగల్ టీం అనేది గంజాయి తాగినాక పట్టుకోవడం కాదు, గంజాయి రాకముందు పట్టుకోవడం, రాష్ట్రానికి గంజాయి అడుగు పెట్టగానే పట్టుకోవడం. ఈగల్ టీం అంటే అదే. డ్రగ్స్ రాష్ట్రంలో అడుగు పెట్టక ముందే పట్టుకోవడం, అడుగు పెట్టగానే పట్టుకోవడం. అంతేగాని ఆ డ్రగ్స్ వచ్చి అంత డిస్ట్రిబ్యూషన్ అయిపోయి అందరూ వాడుకున్న తర్వాత అప్పుడు ఆ మనిషి దొరికితే అట్లా కాదు. ఈగల్ పని అది. ఇట్లాంటి అంతా ఎవరో డ్రగ్స్ వాడిన తర్వాత పట్టుకోవడం ఈగల్ అవసరం లేదు, దోమల పని కూడా సరిపోతుంది. ఈగల్ టీం వద్దు, దోమల టీం సరిపోతుంది. అయితే ఈ 2 కేసుల గురించి నేను స్పెషల్గా చెప్పదలుచుకున్నా. ఒకటి 90 డేస్ తర్వాత ఐబొమ్మ రవిని రిలీజ్ చేసిండు. అసలు ఐబొమ్మ రవిని అరెస్టు చేసినప్పుడు ఎంత హంగామా. సజ్జనార్ గారు మొత్తం సినిమా హీరోలను, మెగాస్టార్ చిరంజీవితో సహా అందరినీ, ప్రొడ్యూసర్లను కూర్చోబెట్టుకొని మొత్తం పెద్ద హడావిడి, ఏదో దేశాన్ని మొత్తం సాధించేసినామని. తీరా చూస్తే పోలీసులు ఛార్జ్షీట్ వేయలేదు. 90 రోజుల్లో ఖచ్చితంగా ఛార్జ్షీట్ వేయాలి. పోలీసులు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి దానిలో ఆయన చేసిన తప్పేంది ఎస్టాబ్లిష్ చేసి, దానికి సాక్ష్యాలు ఏమున్నాయి, ఎవిడెన్స్ ఏమున్నాయో కలెక్ట్ చేసి ఆ కేసుని ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ 90 డేస్ అయినా ఛార్జ్షీట్ వేయకపోతే కోర్టు బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసింది. ఇప్పుడు పుష్ప, అల్లు అర్జున్ కేసు అయిపోయి ఎన్ని రోజులు అయింది, ఆమె చనిపోయి ఎన్ని రోజులు అయింది, సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రోజులు అయింది, సంవత్సరం అయితే దగ్గర వస్తుంది. కానీ ఇప్పటికి 2 సార్లు పోలీసులు వేసిన ఛార్జ్షీట్ని కోర్టు రిజెక్ట్ చేసింది. మీరు ఛార్జ్షీటు ప్రొఫార్మా బాగాలేదు, ఛార్జ్షీట్ ఎట్లా ఉండాలో అట్లా లేదు, ఛార్జ్షీట్లో ఏమీ లేదు. రీజన్స్ పోలీసులు ఎన్నో ఛార్జ్షీట్లు వేసి ఉంటారు, కానీ ఈ ఛార్జ్షీట్ మాత్రమే ఎందుకు అంత పేలవంగా వేస్తున్నారు? పుష్ప దగ్గర జరిగిన తొక్కిసలాట, తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, పెద్ద హడావిడి అంతా చూసినాం కదా. అప్పుడు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినని అదంతా కూడా చర్చలకు వచ్చింది కదా. ఆ తర్వాత ఏమైనా సెటిల్మెంట్ కుదిరిందా, లేకపోతే ఎందుకు తప్పిస్తున్నారు? కావాలని పోలీసులు తప్పుడు ఛార్జ్షీట్ వేస్తున్నారా, లేకపోతే ఆ కేసులో కూడా ఈయనకి ఏమి లేక ఏదో ఛార్జ్షీట్ వేస్తే కోర్టు రిజెక్ట్ చేస్తుందా? ఏం జరుగుతుంది? అందుకే నేను ఫేక్ అరెస్ట్లు అంటున్నా. అంటే కొన్ని రోజులు మీడియాని ఎంగేజ్ చేయనికే, ప్రజలను డైవర్ట్ చేయనికే, దానికోసం ప్రభుత్వం పోలీసులను వాడుకుంటుందా? మంచి పోలీస్ మన తెలంగాణ పోలీస్, కానీ ఇప్పుడు ఇట్లా తయారైంది, మంచి పోలీస్ తయారైంది. ఇప్పుడు దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేదే పోయేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, ఆయన ఎప్పుడు దిగిపోతాడో ఆయనకే తెలియదు. ఎప్పుడు హైకమాండ్కు డబ్బులు పంపించడం బంద్ అయితే అప్పుడు దింపేస్తారు, సింపుల్. ఎప్పుడు ఈయన మీరు దింపేయాలనుకుంటే హైకమాండ్ సింపుల్ దింపేస్తుంది.
కానీ పోలీస్ వ్యవస్థ ఉంటుంది కదా, పర్మనెంట్ కదా, ఏ గవర్నమెంట్ ఉన్నా. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఇదే పోలీసులు ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేయమంటే అది చేస్తున్నారు. సింపుల్, గవర్నమెంట్ ఏం పని చేయమంటే ఆ పని చేస్తున్నారు. అది ప్రజల యాంగిల్ ఏమైనా ఉందా దీనిలో? ఏమీ ఉండదు. ఇక ఏ కేసు చూసినా అంతే. ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పి అడావిడి చేసి పొద్దంతా రఫ్ ఆడిచ్చేసి రాత్రి తీసుకుపోయి జడ్జి ముందర పెడితే జడ్జి బెయిల్ ఇచ్చేస్తాడు, దానిలో ఏం లేదని. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పినా కూడా చేస్తారు పోలీసులు. లాస్ట్కి ఏమవుతుంది, పోలీసుల కేసులు ఇంత సీరియస్గా లేకపోతే, పోలీసుల కేసులు పేలవంగా ఉంటే, ఛార్జ్షీట్ వేయడంలో పోలీసులు వైఫల్యం చెందితే పోలీసులు చక్కగా పనిచేస్తారని అర్థం. లేకపోతే ప్రభుత్వ ప్రెషర్కు తలొగ్గి చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రజలు ముందు గౌరవంగా ఉండాల్సిన పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారన్న క్వశ్చన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. ఈ రెండు మేజర్ కేసులే కదా. మీరు ఐబొమ్మ రవిని పెద్ద ఆయన ఏదో దేశద్రోహం చేసినట్టుగా అరెస్ట్ చేసినారు కదా, కానీ ఛార్జ్షీట్ ఎందుకు వేయలేకపోయినరు? ఇప్పుడు మూవీ రూల్స్ అని ఇంకొక వేరే ఉన్నాయి వెబ్సైట్స్, దానిలో సినిమాలు వస్తలేవా? సినిమా పైరసీ ఆగిపోయిందా? మరి ఈ అడావిడి ఎందుకు జరిగింది? పుష్ప 2 సినిమా ఆ తర్వాత ఉన్న ఎపిసోడ్స్ ఎందుకు 2 సార్లు, ఒకసారి కాదు, ఏదో ఒకసారి అంటే ఏదో బై మిస్టేక్, ఎవరో అనుభవం లేని వాళ్ళు, ఎవరో రైటరో ఎక్కడో తప్పు చేసింటాడు, లేకపోతే సరిగ్గా ఆధారాలు సేకరించలేకపోయినారు, తర్వాత ఇంకేదో జరిగింది అనుకోవచ్చు. రెండోసారి కూడా కోర్టు ఎందుకు రిజెక్ట్ చేసింది? ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ చెప్పినట్టు వేస్తే అది మీరే మూల్యం చెల్లించుకుంటారు. ఈరోజు కాకపోతే రేపు ప్రజల్లో తెలుస్తుంది కదా మీరు ఏం తప్పులు చేస్తున్నారో. పోలీసు వాళ్ళు కూడా తప్పులు చేస్తే ఎట్లా? అంటే అయిపోయింది, రివెంజ్ తీర్చేసుకున్నాడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన, ఇంకా చాలు అంటే మీరు ఛార్జ్షీట్లు తప్పేస్తుండ్రా? ఐబొమ్మ రవి విషయంలో ఇంకా రావాల్సిన క్రెడిబిలిటీ వచ్చేసింది, దానివల్ల ఏమేం జరిగిందో తెలియదు, ఇంకా లోపల రావాల్సింది వచ్చేసింది, ఇంకా ఇప్పుడు ఆయన మీద ఛార్జ్షీట్ వేయాల్సిన అవసరం లేదని వదిలేసిండ్రా? ఏం జరుగుతుంది? పోలీసు వాళ్ళకి ఇచ్చే జీతాలు ప్రజల నుంచే ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి మీరు. కానీ మీరు ఆ జీతాలు తీసుకొని ఎవరికి పని చేస్తున్నారు, ఎవరికి ఊడిగం చేస్తున్నారు? మీ పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడ మీ పని సైడ్ టర్న్ చేస్తున్నారు? ఎక్కడ సైడ్ ట్రాక్ మీద పోతుంది మీ వర్క్? ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే పని. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళు చేసిన పని కోర్టులు తప్పుపడుతున్నాయంటే ఎక్కడ లోపం ఉంది మీరు కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.